జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్ల విధానం వివాదంగా మారింది. కేవలం ఇసుజు వెహికల్స్ ఉన్నవారు మాత్రమే టెండర్లలో పాల్గొనాలనే నిబంధనలు వ్యతిరేకిస్తున్నారు కాంట్రాక్టర్లు. ఓ వ్యక్తికో లేదా సంస్థకో లబ్ధి చేకూర్చేందుకే అధికారులు టెండర్లలో నిబంధనలు మార్చారని ఆరోపిస్తున్నారు. వర్షాకాలం 4 నెలలుంటే సంవత్సరానికి వెహికల్స్ హైర్ చేసుకుంటున్నారని తెలిపారు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు. వర్షాకాలంలో పనిచేయడానికి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కోసం టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది జీహెచ్ఎంసీ. 150 డివిజన్లకు గాను 150 వెహికల్స్ ను అద్దెకు తీసుకోనున్నారు. చెట్లు పడిపోయినా, రోడ్లపై నీళ్లు నిలిచినా, పాత బిల్డింగ్స్, గోడలు పడిపోయినా, నాలాల్లో నీళ్లు ఆగినా మాన్సూన్ టీమ్స్ పనిచేయనున్నాయి. అయితే ఈ వెహికల్స్ కోసం రిలీజ్ చేసిన టెండర్ నిబంధనలపై వివాదం మొదలైంది. కేవలం ఇసుజు డి మ్యాక్స్ వెహికల్స్ ఉన్నవారు మాత్రమే టెండర్లో పాల్గొనాలని ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు బల్దియా కాంట్రాక్టర్లు. గతంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కోసం టాటా ఏస్ ట్రాక్టర్లను హైర్ చేసుకునేవారు. దీనికోసం ఒక్క వెహికల్ కు నెలకు 30,000 రూపాయలు చెల్లించేవారు. కానీ ఈసారి ఇసుజు కంపెనీకి చెందిన డీమ్యాక్స్ వెహికల్ ఉండాలని నిబంధనలు పెట్టారు. ఈ వెహికల్స్ కు నెలకు 62,500 రూపాయలు ఫైనల్ చేస్తూ టెండర్లు పిలిచారన్నారు కాంట్రాక్టర్లు. టాటా ఏస్లు, ట్రాక్టర్లు అయితే చెట్ల కొమ్మలు, మట్టిని తీసుకెళ్లడం, డంప్ చేయడం ఈజీగా ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం టెండర్లు పిలుస్తున్న ఇసుజు డీమ్యాక్స్ వెహికల్ కు హైడ్రాలిక్ లేకపోవడంతో ఎమర్జెన్సీ టైంలో పనులు ఆలస్యమవుతాయంటున్నారు కాంట్రాక్టర్లు. కొత్త విధానంతో ఇసుజు కంపెనీకి సంబంధించిన ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ని ఈరోజు సిటీఓ నుంచి టెండర్స్ అనేది కాల్ చేయడం జరుగుతున్నది. దీని ద్వారా దాదాపు 150 మంది నుంచి 200 మంది చేసే కాంట్రాక్టర్లకు కేవలం 9 మంది కాంట్రాక్టర్లకి ఈ వర్కులు అనేది చెందడం జరుగుతున్నది. ఈ వార్డు వైజ్ కాకుండా, సర్కిల్ వైజ్ కాకుండా కేవలం ఒక ట్రాక్టర్లా ఒక సిల్ట్ తీయడం కానీ, ఒక బీటీ పాటోల్స్ బీటీ ఫిల్లింగ్ చేయడానికి బీటీ తీసుకురావడం కానీ, లేకుంటే చెట్లు మనకు వర్షానికి చెట్లు పడిపోయినప్పుడు చెట్లు తీసుకుపోతే కూడా దాదాపు 3 క్యూబిక్ మీటర్స్ వరకు కూడా ట్రాక్టర్ కెపాసిటీ అనేది ఉంటుంది. అదే ఈసూజీ వెహికల్ వచ్చే వరకు ఒక 1/2 క్యూబిక్ మీటర్ వరకే ఇది దాని కెపాసిటీ అనేది ఉంటుంది. దీనివల్ల వర్క్ కూడా అంత సాటిస్ఫాక్టరీగా జరగదు. దీనివల్ల ఎన్నో ఆటంకాలు కూడా జరుగుతాయి. గతంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కోసం జూన్ నుంచి అక్టోబర్ వరకు పనులు చేయడానికి కాంట్రాక్ట్ చేసుకునేవారు. కానీ ఈసారి 12 నెలల కోసం 150 వెహికల్స్ ను టెండర్ పిలవడంతో 11,25 లక్షల ఖర్చు అవుతోందన్నారు. వర్షాకాలం అయిపోయిన తర్వాత మాన్సూన్ ఎమర్జెన్సీ వెహికల్స్ ఏం పని చేస్తాయని ప్రశ్నిస్తున్నారు కాంట్రాక్టర్లు. 5 నెలలకు టెండర్ పిలిస్తే 4,60 లక్షలతో పూర్తయ్యేదంటున్నారు. ఇప్పుడు వీళ్ళు 62,500 రూపాయలకు పిలవడం జరుగుతుంది ఒక షిఫ్ట్కి. అది డే షిఫ్ట్కి మాత్రమే వేలిస్తారు. మళ్ళీ నైట్ షిఫ్ట్కి అడిషనల్ డ్రైవర్ సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి ఉన్న కాంట్రాక్టరే మళ్ళీ అడిషనల్ డ్రైవర్ పెట్టుకోవాలి, డీజిల్ పెట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళకి ఇచ్చే రేట్లకు, సిటీఓ నుంచి అయ్యే టెండర్ రేట్లకు, ఇక్కడ జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి అయ్యే రేట్లకు కూడా చాలా డిఫరెన్సెస్ అనేది ఉన్నాయి. దీనివల్ల జిహెచ్ఎంసీకి కూడా ఎంతో ఆర్థిక భారం అనేది పడబోతున్నది. అంతేకాకుండా మా యొక్క చిన్న కాంట్రాక్టర్లకు కూడా దీనివల్ల ఉపాధి అనేది కోల్పోతున్నాము. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జిహెచ్ఎంసీకి యథావిధిగా ఏ విధంగానైతే వెహికల్ మరియు లేబరు, మెటీరియల్ అన్నీ కూడా ఒక కాంట్రాక్టర్కు యథావిధిగా గత సంవత్సరం పిలిచారో, ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాల నుంచి పిలుచుకుంటూ వస్తున్నారో అదేవిధంగా ఈసారి కూడా అదే విధంగా టెండర్లు పిలవాలని మేము కోరుకుంటున్నాము. టెండర్లలో పాల్గొనడానికి తమకు అవకాశం కల్పించాలని కోరుతోంది మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ. కేవలం ఇసుజు డీమ్యాక్స్ వెహికల్ స్పెసిఫికేషన్ తో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారని, ఆ వెహికల్ కు దగ్గరగా తమ పికప్ వెహికల్స్ ఉన్నాయని జీహెచ్ఎంసీకి లెటర్ రాసింది మహీంద్రా సంస్థ. అయినా బల్దియా అధికారుల నుంచి మహీంద్ర అండ్ మహీంద్రాకు ఎలాంటి రిప్లై రాలేదు. టెండర్లో పాల్గొనడానికి రేపటితో డేట్ ముగియనుంది. ఈ వివాదంతో టెండర్ను కంటిన్యూ చేస్తారా లేక వాయిదా వేస్తారా అనేది వేచి చూడాలి.